ఇంతమంది ప్రామిసింగ్ అండ్ మంచి యాక్టర్స్కి టెక్నీషియన్స్కి ఒక వరం లాంటి చిత్రాన్ని అందించిన మా ప్రొడ్యూసర్ కిరణ్ అబ్బవరం గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, అలాగే ఇంకా ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన చాలామంది ఫ్రెండ్స్ అండ్ సపోర్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఆహా నా సక్సెస్లోనే కాదు, నా ఫెయిల్యూర్లో కూడా ఆహా ఎప్పుడూ నాతో ఉన్నింది. థ్యాంక్స్ ఫర్ దట్. నా ఇనిషియల్గా రాజావారి రాణి గారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం 2 పెద్ద హిట్ అయ్యాయి. నాకు ఇంకా గుర్తుంది. 2 సినిమాలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. సెబాస్టియన్ సినిమా లాస్ట్ స్టేజ్కి వచ్చింది. అప్పుడే ఇంకా పెద్ద సినిమాలు 2 ఉన్నాయి. మన భీమ్లా నాయక్ అండ్ రాధేశ్యామ్ అనుకుంటాను. ఆ 2 సినిమాలు ఉన్నాయి. అప్పుడు సెబాస్టియన్ అనే సినిమా వస్తుంది. సెబాస్టియన్ అనే సినిమా ఓకే, మేము ప్రయత్నించాము, ఏదో సెకండ్ హాఫ్లో కొంచెం అటు ఇటు మిస్ అయిన ఫీలింగ్ ఉంది. అయినా సరే ఇలా సినిమా కిరణ్ అంటే మన సినిమా, ఏం ఆలోచించకుండా తీసుకోండి అని చెప్పి రామ్ సార్ అనడం, ఇమ్మీడియట్గా ఆ రోజు సెబాస్టియన్ అనే సినిమాను కూడా ఆ రోజు ఎక్వైర్ చేయడం అన్నది పెద్ద విషయం. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. అండ్ అలాగే అరవింద్ సార్కి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అందుకే నా మాట, ఆహాలో నా సినిమాలన్నీ ఒక 4 సక్సెస్ అయిన సినిమాలు ఉంటే 2 ఫెయిల్యూర్ సినిమాలు కూడా ఉన్నాయనుకుంటా. అయినా సరే ఎప్పుడు నా సక్సెస్లో కానీ ఫెయిల్యూర్లో కానీ కిరణ్ సినిమా అంటే మన సినిమారా, మనం తీసుకున్నారా అని చెప్పి సపోర్ట్ చేస్తున్న ఆహా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ సార్ గురించి చెప్పాలి సార్. ఇందాక సార్ అన్నట్టు ఇట్స్ మా ఇద్దరి పరిచయం అన్నది ఏదో ఒక అన్నాతమ్ముల పరిచయం అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు నాకు ఎవరూ తెలీదు. ఫస్ట్లో రాజావారి రాణి గారు అయినప్పుడు చిన్న సరే ఇలా ప్రమోషన్స్ అది ఇది అన్నారు. దాన్ని ఎస్ఆర్ కళ్యాణ మండపం అప్పుడు ఏదో సినిమా చేసుకొచ్చాం, అంతా ఏం సారే అప్పుడే వచ్చి ఇలా సినిమా చూద్దాము అంటే నాకు అప్పుడే సినిమా చూపించి ఫస్ట్ ఆడియన్ అనమాట. వీళ్ళకే చూపించాను ఫస్ట్. ఏంటి పరిస్థితి, అప్పటికి ఇంకా కాపీ అవ్వలేదు, ఫైనల్ అవ్వలేదు. జస్ట్ నేను చెప్పిందంతా ఒకటే. నాకు ఇంకా గుర్తు, ఆ రోజు మా ఫ్లాట్లోనే ఎక్కడ చూపించాలో తెలియక మా ఫ్లాట్లోనే షో వేసి చూపిస్తూనే నన్ను 4 వచ్చారు ఆహా టీం నుంచి. షో అంతా అవుతుంది, అక్కడ డైలాగ్స్ ఏమి వినపడట్లేదు, ఏమీ కనపడట్లేదు. నాకు వీళ్ళకి అర్థమవుతుందా ఏంటని ఒక కంగారు. ఈయన పక్కకి పిలుచుకొని వెళ్ళి ఒకే ఒక మాట చెప్పాను, సార్ నన్ను జస్ట్ నమ్మండి, మీకు ఇటు సినిమా ఏం అర్థం కావట్లేదు, ఆ విషయం నాకు అర్థమైంది. జస్ట్ నా మొహం చూసి నన్ను నమ్మండి, ఈ సినిమా ఆడతా సార్, నన్ను నమ్మండి అన్నాను. ఎందుకు నమ్మాడో ఏం తెలీదు. ఈయన వెళ్ళిపోయి ఈ సినిమా తీసుకుందామని చెప్పారు. అలాగే ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా తీసుకున్నారు. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆహాలో చేస్తున్నామా లేదా అని పక్కన పెడితే, ఎప్పుడైనా ఏంటి పరిస్థితి, సినిమా ఒపీనియన్ ఏంటి, ఎలా ఉంది, బాగుందని ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటాను. ఈయన కూడా నిజంగానే ఒక తమ్ముడికి కదా మంచి జరగాలన్నట్టు, బాగుంటే బాగుంది, బాగాలేకపోతే బాగాలేదని చెప్పడం, ఇలాంటివి చేస్తే బాగుంటుందని డిస్కషన్ అయింది. థ్యాంక్స్ సార్, వెరీ హ్యాపీ మీతో అసోసియేట్ అయినందుకు. ఇంకా తిమ్మరాజుపల్లి టీవీ, చాలా సంతోషంగా ఉన్నాం. తిమ్మరాజుపల్లి టీవీ విషయంలో మొత్తం అంతా పాజిటివ్గానే ఉంది. పర్టికులర్లీ నేను పర్సనల్గా చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఫిలిం నాకు తిమ్మరాజుపల్లి. వెరీ స్మాల్ బడ్జెట్తో, ఫస్ట్ క్వశ్చన్, ఇంత చిన్న బడ్జెట్తో ఇప్పుడున్న టైంలో ఒక సినిమాని అచీవ్ చేయగలమా అన్నది ఫస్ట్ క్వశ్చన్. అది మా టీం అందరూ అచీవ్ చేసేలా చేశారు. వీళ్ళందరి సపోర్ట్ వల్లనే అయింది. డైరెక్షన్ టీం అయితే ఏంటి, ప్రొడక్షన్ టీం అయితే ఏంటి, యాక్టర్స్ అయితే ఏంటి, వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల చాలా చిన్న బడ్జెట్లో ఇంత క్వాలిటీ ఫిలిం తీయగలిగాం. ఆ సినిమాని అందరి సపోర్ట్తో, పర్టికులర్గా మీడియా సపోర్ట్తో, నాకు తెలిసి మా సురేష్ అన్న దగ్గర నుంచి ఈ సినిమాకి ఎక్కువ మెసేజ్లు వచ్చింటాయంట గ్రూప్లో, ప్రెస్ మీట్ అని. మీకు కూడా విసుగు వచ్చిండొచ్చు చాలా సందర్భాల్లో. చాలా సపోర్ట్ చేశారు మీడియా చాలా సందర్భాల్లో వచ్చి. మీరు తీసుకెళ్ళి, అంటే నేను పర్టికులర్గా విట్నెస్ చేశాను అనమాట ఈ సినిమాకి. ఫస్ట్ షో అంతా అయిపోయిన తర్వాత మీడియా వాళ్ళు నాకు అందరూ కాల్ చేసి, చాలా బాగుంది సినిమా, కొత్త వాళ్ళైనా చాలా బాగా చేశారని చెప్పి అప్రిషియేట్ చేయడం. వాళ్ళు పర్సనల్గా మామూలుగా చేసేదానికన్నా ఒక్క స్టెప్పు, అరే వీడేదో కొత్త వాళ్ళందరితో పెట్టి సినిమా తీశాడు, మన సైడ్ నుంచి 1% పుష్ చేద్దామని చెప్పి ప్రతి ఒక్కరూ పుష్ చేశారు. అలాగే 1-2 చిన్న తప్పులు ఉన్నాయి, ఎనీ టైం ఆ తప్పులను కూడా కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ సినిమా చాలా చిన్న ప్రయత్నంతో మాకు మంచి ఎక్స్పీరియన్స్, వెరీ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఫిలిం. ఇంకొంచెం ఏమైనా చిన్న తప్పులు ఉంటే నేర్చుకొని ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తాం నెక్స్ట్ సినిమాల్లో. తిమ్మరాజుపల్లి సినిమాని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా సుమైరా స్టూడియోస్ తేజ బ్రోకి థ్యాంక్ యూ. మీ సినిమా, తను కూడా ఇంకో సినిమా చేశాడు, అది త్వరలో రిలీజ్ అవబోతుంది, దానికి ఆల్ ద బెస్ట్. ఇంకా మా యాక్టర్స్ అందరూ చూసారుగా 1 మంత్లో ఎంత మార్పు వచ్చిందో, అందరూ కలకల్లాడిపోతున్నారు. వెరీ హ్యాపీ. మా ముని ఏమో బెంగళూరు తిరిగి వచ్చాడంట, ఇప్పుడేదో నరేష్ని వచ్చినాడు. ఆ బెంగళూరు అక్కడ సినిమానేనా ముని? మా వాళ్ళు అందరూ, ఇదిగో మా వేదాకైతే ఏదో తమిళ సినిమాలు ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయంట.
ఇంక మా సాయికి ఏదో పెద్ద పెద్ద కథలు అంటున్నారు. మా ప్రదీప్‌కి అయితే ఆల్రెడీ అసలు చాలా మంచి ఆఫర్‌లు వస్తున్నాయి. అండ్ ఐయామ్ వెరీ హ్యాపీ. రామచంద్రయ్య గారు గాని, సల్లాపూరి గాని నాకు ఇంకా వాళ్ళ పేర్లే గుర్తొస్తున్నాయి ఇంకా. ప్రతి ఒక్కరికి అంటే ఎక్కడ కనిపించినా అందరి ఫేస్‌లో మామూలుగా సినిమా అయిపోయిన తర్వాత అదే సినిమా అయిపోయిన తర్వాత బేసిక్‌గా ఎక్కడైనా కనిపించగానే సార్ అయిపోయింది సార్, నెక్స్ట్ సినిమా ఏంటి సార్, నెక్స్ట్ సినిమాలో ఏమైనా ఆపర్చునిటీనా అనే ఒక ఎక్స్ప్రెషన్ చూస్తాం. మా ఆర్టిస్టులు ఏంటంటే ఇంక నువ్వేంట్రా ఇచ్చేది, మాకు బయట సినిమాలు ఇస్తున్నారు అనే ఒక ఫీలింగ్ ఇస్తున్నారు. అది నిజంగా వెరీ హ్యాపీ. వాళ్ళకి మంచి అవకాశాలు వస్తున్నాయి, మంచిగా గ్రో అవుతున్నారు. అదే కావాలి, ఫస్ట్ పర్పస్ అదే. ఓకే, మనీ ఆల్వేస్ మ్యాటర్స్, బట్ మెయిన్ పర్పస్ మోటివ్ కే ప్రొడక్షన్లో చేయడానికి రీజన్ ఏంటి అంటే ఓకే, మనము అటెంప్ట్ చేసినప్పుడు ఆ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, ఆ టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి ఒక్క స్టెప్ మనం ఒక అవకాశం ఇచ్చినట్టయితే వాళ్ళు నిజంగా టాలెంటెడ్ అయితే మంచిగా ప్రూవ్ అయ్యి మంచి అవకాశాలు తెచ్చుకుంటారని ఈ సినిమా అది ప్రూవ్ చేసింది. ఆ విషయంలో చాలా హ్యాపీ. ఈ సినిమా నుంచి ఒక 20-30 మంది వాళ్ళ డ్రీమ్స్ స్టార్ట్ అయ్యాయి, మంచి అవకాశాలు వస్తున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్. ముఖ్యంగా మా వంశీ ఈ అబ్బాయి గురించి ఇంతకుముందు ఏ స్టేజ్లో లేడు, నేను చాలా సందర్భాల్లో చెప్పాను. వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ అనమాట తిమ్మరాజపల్లి టీవీ సినిమాకి. నేను సినిమా మొత్తం అయిపోయిన తర్వాత చూసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసిన తర్వాత నాకైతే నేను స్టన్ అయిపోయాను. చాలా తక్కువ డబ్బులు ఇచ్చాను ఈ అబ్బాయికి, నాకు తెలిసి ఎంతో 12-13 lakhs ఏమో అంతే అనుకుంటాను. కానీ అంతలో ఈ అబ్బాయి ఇంత అచీవ్ చేయడం అన్నది, మ్యూజిక్ అన్నది చాలా పెద్ద విషయం. మీరు చూస్తే తిమ్మరాజపల్లి టీవీ ఎవరైనా బై ఎనీ ఛాన్స్ మిస్ అయ్యింటే ఆల్బమ్ గోకుల గోపాల అనే ఒక సాంగ్ వినండి. అరే ఎలా చేశారా అని అనిపిస్తుంది. అంత మంచిగా చేశాడు. లాంగ్ వే టు గో వంశీ. అసలు ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీ వర్క్ ఆడియన్స్లోకి వెళ్ళిపోయింది. మంచి అవకాశాలు వస్తున్నాయి, అందరూ నీ గురించే మాట్లాడుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ అండి. ఇంకా యా, రేపు రిలీజ్ అవుతుంది May 15th తిమ్మరాజపల్లి సినిమా. థియేటర్లో చూశారు, అలాగే థియేటర్లో చూడని చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నాకు అవగాహన ఉన్నంత వరకు అరే తిమ్మరాజపల్లి సినిమా అంట బాగుందంట, చేసిన ప్రమోషన్సో లేకపోతే వెళ్ళిన పాజిటివ్ టాకో తిమ్మరాజపల్లి చాలా బాగుందంట చూడాలని చాలామంది ఫ్యామిలీలు నాకున్న అవగాహన కొద్దీ వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. వాళ్ళందరూ హ్యాపీగా ఈరోజు గోల్డ్ సబ్స్క్రిప్షన్ ఉంటే ఈరోజే చూడొచ్చు, లైక్ ప్రీమియర్ చూసినట్టు. లేదు రేపే చూద్దాం అనుకుంటే రేపు సినిమా రిలీజ్ అవుతుంది ఆహాలో. హ్యాపీగా తిమ్మరాజపల్లి టీవీని మీ టీవీలో కూర్చొని చూడండి. మీరైతే ఖచ్చితంగా మంచి నాస్టాలజీ ఫీల్ అవుతారు. ముందు చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నా, అది నా గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్. తమిళ్ అండ్ తెలుగు 2 లాంగ్వేజెస్లో స్ట్రీమ్ అవడం అనేది ఇంకా స్పెషల్. అవునండి, తమిళ్లో కూడా అవుతుందంటే చూడండి. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. టీవీ అనగానే మనకు గుర్తొచ్చే చాలా విషయాలు, చాలా మెమరీస్లో రిమోట్ ఒకటి. రిమోట్ కోసం కొట్టుకోవడం అనేది జనరల్గా టీవీ ఉన్న ప్రతి ఇంట్లో జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీ చిన్నప్పుడు రిమోట్ కోసం ఎవరితో కొట్లాట ఆడారు, ఎలా జరిగింది? అన్నతో అండి. మా అన్నతో బాగా కొట్టుకున్నారా? ఎవరికి ఏం కావాలి? ఇద్దరికి రిమోటే కావాలి కదా. రిమోట్ ఓకే, ఏం చూడాలని? ఏ సినిమా చూడాలి? మీరే ఛానల్, తనే ఛానల్, దేనికోసం? అలా ఏ లేదండి, అప్పుడు ఈ పాటలు ఎక్కువ వచ్చేటి కదా, నేనేమో పాటలు ఎక్కువ వినాలని. మా మ్యూజిక్లో, జెమినీ మ్యూజిక్లో పాటలు వచ్చేటి కదా, నేను ఎక్కువ పాటలు వినాలని. మా అన్నేమో కొంచెం న్యూస్ కానీ ఏదైనా న్యూస్ చూద్దాం లేకపోతే క్రికెట్ చూద్దాం అనేవాడు. అలా కొంచెం డిస్కషన్స్. మరి ఇప్పుడు రహస్య గారితో రిమోట్లో డామినేషన్ ఎవరిది? నేను టీవీ పెద్ద ఇప్పుడు లేదులేండి, నేను ఏదో వెళ్ళిపోతున్నాను, ఆడి ఇంట్లో కూర్చొని చూస్తుంటుంది. రిమోట్ గురించి పెద్ద గొడవే లేదు. సో డామినేషన్కి తావులేదు. ఓకే, సో ఇప్పుడు కిరణ్ గారు మన టీవీ కుమార్ గారి షాప్కి వెళ్ళి ఒక 90s వెళ్ళిపోయి ఒక VCR తెచ్చుకుని ఇంట్లో టీవీలో పెట్టుకుని చూడాలంటే ఏ సినిమా తెచ్చుకుంటారు? నరసింహనాయుడు చూస్తానండి. ఓ బాలయ్య బాబుకి కిరణ్ అంటే ఫస్ట్ ఆ 2 క్యాసెట్లు ఎందుకో బాగా ఇంట్లో ఉండి అది బాగా అయిపోయింది. అందుకే మళ్ళీ చూడాలనుకుంటే ఒకసారి మళ్ళీ సినిమాలో బొబ్బిల్ సింహం వేసేసారు, మీ ఇంట్లో నరసింహనాయుడు వచ్చేస్తుందేమో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. సో ఒక్కసారి మనకి ఇక్కడ కొంతమంది యూనో ఆహా నుంచి ఏ సినిమా వచ్చినా, ఏ కంటెంట్ వచ్చినా మన ముందుకి చాలా సపోర్ట్ చేస్తూ తీసుకొచ్చే కొంతమంది ఉన్నారు. మీ చేతుల మీదుగా వాళ్ళకి హ్యాంపర్స్ ఇద్దాం అనుకుంటూ ఉన్నాము. సో కెన్ వీ హ్యావ్ ద టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్?